2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. యుద్ధ పరిస్థితుల కారణంగా గ్యాస్ అనేది కూడా తీవ్రంగా కొరత ఏర్పడుతూ ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున గ్యాస్ బుకింగ్స్ అవుతున్నప్పటికీ కూడా గ్యాస్ సరఫరా లేకపోవడంతో ఇటు వినియోగదారులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపు వారం రోజుల నుంచి కూడా తెనాలిలో ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అన్ని గ్యాస్ ఏజెన్సీల వద్ద బుకింగ్స్ అయితే వస్తున్నాయి, కానీ ఆ గ్యాస్ అనేది కూడా సరఫరా చేయలేకపోవడంతో వినియోగదారులందరూ కూడా చాలా ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ సమస్య అనేది కూడా తీవ్ర సంక్షోభంగా మారుతూ ఉన్న పరిస్థితి ఉంది. గ్యాస్ కొరత కారణంగా చాలా ఇబ్బందులు పడుతున్నామంటూ వినియోగదారులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెనాలి పట్టణంలో ఉన్నటువంటి పలు గ్యాస్ ఏజెన్సీలను తహసీల్దార్ గోపాలకృష్ణ తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మంగళవారం సాయంత్రం నుంచి తెనాలిలో ఉన్నటువంటి బోసు రోడ్డు, అట్లాగే బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి ఏజెన్సీలు, గోడౌన్లు కూడా తనిఖీ చేపడతా ఉన్నారు. అసలు అన్ని ఏజెన్సీల వద్దకు వెళ్ళి గ్యాస్ నిల్వలు ఎంత ఉన్నాయి, ఇప్పటివరకు మీ దగ్గర ఎన్ని బుకింగ్స్ ఉన్నాయి, పెండింగ్ ఇవ్వాల్సిన సిలిండర్ల ఎన్ని ఇవ్వాలి అనేది కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం బురిపాలెం రోడ్లో ఉన్నటువంటి జై జవాన్ ఎంటర్ప్రైజెస్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ తహసీల్దార్ గారు ఇక్కడ తనిఖీ చేస్తూ ఉన్నారు, ఏజెన్సీ నిర్వాహకులతో మాట్లాడుతూ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గ్యాస్ అనేది దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతూ ఉంది. చాలామంది వినియోగదారులు బుకింగ్స్ చేసుకున్నప్పటికీ గ్యాస్ సరఫరా లేదని ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మీకు ఇబ్బంది ఏం లేదు, గ్యాస్ ఉంది, ఎవరు ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని తెలుస్తూ ఉంది. ఎట్లా మీరు చూసిన తనిఖీల్లో ఏం గుర్తించారు? వాస్తవంగా మాట్లాడుతండి, గ్యాస్ కొరత అయితే లేదు. ఇప్పుడు నేను స్వయంగా ఏజెన్సీలు అట్లాగే గోడౌన్లు తిరిగాను. పానిక్ బుకింగ్ అంటే ఏదో దొరకదేమో, ఇంకా అందుబాటులో ఉండదేమో అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు సిస్టంలో ఒక గ్యాస్ ఏజెన్సీలో కూడా చెక్ చేస్తే 13వ తారీఖే ఒక్కసారికే బల్క్గా బుక్ అయిందని తెలుస్తుంది. పాయింట్ 1 దీంట్లో ఏంటంటే అంతకుముందు 2-3 రోజుల నుంచి సర్వర్ పనిచేయలేదని, అట్లాగే పాయింట్ 2 ఏంటంటే అసలు ఇక దొరకదు, ఇంకా అర్జెంటు కావాలి అని. మినిమంగా మనం ఎక్కడ ఏ ఏజెన్సీలో చూసినా 5 days 6 days బుకింగ్ టైము రెగ్యులర్గా మనకు ఉండే టైం అది. కానీ మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కాదు, ఇమీడియట్గా కావాలి, తెచ్చి ఇంట్లో పెట్టుకోవాలి అని ఒక పందా ఉంది. వాస్తవంగా ఇప్పుడే చూశారు మీరు, లోడ్లు కూడా డే బై డే మ్యాక్సిమం ఈరోజు ఇండెంట్ ప్లేస్ చేస్తే మన వాళ్ళు రేపటికి వచ్చేస్తుంది. ఇప్పుడు నిన్న బుక్ చేశారు, ఈరోజు వచ్చింది, ఇప్పుడు డౌన్లోడ్ చేసుకుంటున్నారు మన వాళ్ళు. అన్ని చోట్ల ఇలాంటి పరిస్థితి ఉంది. గ్యాస్ కొరత అయితే లేదు, అందులో అనుమానం ఏమి లేదు. పానిక్ బుకింగ్ వల్ల మాత్రమే ఈ ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది తప్ప నిజంగా అయితే అంతా సవ్యంగా ఉందని నాకు అనిపిస్తుంది. మరి అంటే ఇప్పుడు మీరు కొన్ని ఏజెన్సీలు తనిఖీ చేశారు, ఇటు బోసు రోడ్లో ఇండియన్ ఏజెన్సీ, అట్లాగే ఇప్పుడు గోడౌన్ కూడా తనిఖీ చేశారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి? అంటే ఈ తనిఖీ చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది, గ్యాస్ బుక్ చేసినా కానీ అందలేదు అనే ఉద్దేశంతో. అది నిజమా కాదా అసలు తెలుసుకుందాము అనే ఉద్దేశంతో నేను ఆకస్మికంగా రైడ్ చేస్తే అనిపించింది ఏంటంటే ఆయన ప్రయారిటీలో, అంటే ఆయనకి ఎప్పుడో 12వ తారీఖు ఎప్పుడో బుక్ చేశారు, మన ప్రయారిటీ ఇప్పుడు 8వ తారీఖు దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఏజెన్సీది పర్టికులర్గా ఈ ప్రతి నెల సపోజ్ 200 బుకింగ్స్ జరుగుతూ ఉంటే ఒక 4500 బుకింగ్స్ వచ్చాయి. అంటే చూడండి, ఒక్కసారి జనరల్గా అవసరమైన దానికంటే ఎక్కువగా బుకింగ్స్ జరిగాయి. ఇది ఒక విషయం అయితే, రెండోది నా నోటీస్లో ఉన్న విషయం ఏంటంటే ఎవరో ఒకటి ఆరా 2 వ్యక్తులు ఈ డొమెస్టిక్ సిలిండర్స్ని పబ్లిక్లో నుంచి కలెక్ట్ చేసి దాన్ని కమర్షియల్ యూసేజ్ కోసం మళ్ళీ రీఫిల్లింగ్ చేసి అట్లాంటిది చేస్తున్నారంటే ఈ మధ్య రీసెంట్గా మొన్న రాత్రి రైడ్ చేసి మన సివిల్ సప్లైస్ బృందం అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర నుంచి కూడా సుమారుగా 26 సిలిండర్లు సీజ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇదేంటంటే కమర్షియల్గా కూడా ఉన్న డొమెస్టిక్ సిలిండర్స్ని కమర్షియల్గా వాడి బుకింగ్స్ ఎక్కువ చేసి తీసుకొని, ఏదైనా కానీ మనకి డబల్ సిలిండర్ ఉన్న ఒక ఇంటికి 30 రోజులు మినిమము గ్యాప్ ఉంటుంది. నేను ఇప్పుడు ఈరోజు బుక్ చేస్తే మళ్ళీ 1 month వరకు నేను ఈ సిలిండర్ వాడుకునే అవకాశం ఉంది, బుక్ చేసుకున్న సిలిండర్. అంతే తప్ప ఉన్న 4-5 సార్లు బుక్ చేసేసి రాలేదు అని అనుకోవడం రైట్ కాదు. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన తెనాలి ప్రాంతంలో గ్యాస్ సఫిషియెంట్గా వస్తుంది. సేల్స్ ఆఫీసర్తో కూడా మాట్లాడాం, ప్రయారిటీ కూడా మనకు ఉంది. ఖచ్చితంగా మనకి ఎక్కడా ఏ ఇబ్బంది లేదు. ఇట్లా ఎవరైనా అనాథరైజ్డ్గా అక్రమంగా సపోజ్ డొమెస్టిక్ పర్పస్ సిలిండర్స్ని కలెక్ట్ చేసుకొని పబ్లిక్లో నుంచి వాటిని కమర్షియల్ యూసేజ్కి ఎక్కువ ధరకు అమ్ముతుంటే మా నోటీస్కి మాత్రం వస్తే క్రిమినల్ కేసులు చర్యలు చేపడతాం. ఇప్పటికే ఒకరిని పట్టుకున్నాం.
ఏదైనా పబ్లిక్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మీకు రెగ్యులర్గా ఎప్పుడు ఎలా అవసరం ఉందో అలా బుక్ చేసుకోండి. వితిన్ 2 to 3 డేస్లో మీకు సిలిండర్ అందుతుంది. అందకపోయినా కంగారు పడకండి. దీనికి రకరకాల మెథడ్స్, అట్లాగే వాట్సప్, మేము కూడా కొన్ని పోస్టర్స్ ఈరోజు రిలీజ్ చేస్తాము. అవన్నీ కూడా పబ్లిక్ అందుబాటులోకి తెస్తాం. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రధానంగా చూసుకుంటే డొమెస్టిక్ పరంగా ఓకే, మీకు లోడ్ వస్తూ ఉంది, బుకింగ్ చేసిన వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇటు కమర్షియల్ పరంగా చూసుకుంటే కనుక ఇటు హోటల్స్ కానివ్వండి, ఇటు క్యాటరింగ్ నిర్వాహకులు కానివ్వండి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ సీజన్, క్యాటరింగ్ పరంగా హోటల్స్ పరంగా వాళ్ళకి కొంచెం బిజినెస్ ఉండేటాయి. ఈ కమర్షియల్ సిలిండర్ కొరత ఎప్పటికీ, ఈ సమస్య ఎప్పటికి తీరుతుంది? ఇందాక నేను సేల్స్ ఆఫీసర్కి కూడా ప్లేస్ చేశాను. కమర్షియల్ సిలిండర్స్ ఈ ఒక 10 days నుంచి హోల్డ్ చేశామని చెప్పారు. నేను ఆ విషయంలో కూడా రిక్వెస్ట్ చేశాను. ఇది అన్ని చోట్ల ఉన్న సమస్యనండి. కమర్షియల్ సిలిండర్స్ ప్రస్తుతానికి గ్యాస్ ఇంటి వినియోగానికి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. హవెవర్ సూన్ ఒక 1 week లోపే కమర్షియల్గా కూడా అందించే ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో ఇది ఇంకో వారం ఉండొచ్చు ఇలాగా. అంటే మీరు ఏజెన్సీ నిర్వాహకులతో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా వారికి ఏం సూచించబోతున్నారు మీరు? అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అండి. ఎప్పుడు మన బుకింగ్ ఎప్పుడు కూడా వచ్చిన ఏమేమి వస్తున్నాయి, అట్లాగే ఎంత మటుకు మనకు బుకింగ్ వస్తే ఇండెంట్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంది, పబ్లిక్ ఆందోళన చెందకుండా వాళ్ళతో ఎలా మాట్లాడాలి, తదితర విషయాల మీద ఇప్పుడు 5 o'clock మీటింగ్ పెట్టాం. వాళ్ళందరితో కూడా వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటాం. మనం గవర్నమెంట్ నోటీసులు ఏమైనా పెట్టాలా, మంత్రివర్యుల నోటీసులో పెట్టి వారి ఇంటర్వెన్షన్ కూడా కోరి ఎక్కడైనా ఎవరితో అయినా మాట్లాడాల్సి వచ్చినా కానీ వారి సహాయం కూడా తీసుకొని ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా చూడటమే నా ప్రధాన ఉద్దేశం. మనతో పాటు జై జవాన్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు ఉన్నారు. సార్, మీకు ప్రధానంగా చూస్తే అసలు గ్యాస్ అనేది అందుబాటులో ఉందని చెప్పి సార్ చెప్తా ఉన్నారు, ప్రభుత్వం కూడా చెప్తా ఉంది పదే గ్యాస్ అయితే ఉంది. చాలామంది బుకింగ్స్ అవడం లేదని చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. బుకింగ్స్ ఒకేసారి అందరూ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి, అసలు బుకింగ్ అనేది ఫోన్ కూడా కలవట్లేదని చెప్తా ఉన్నారు. దానికి ఏమంటారు? యాక్చువల్గా 2 days వచ్చింది కానీ ఇప్పుడైతే ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. బుకింగ్ ఎంబటే అవుతుంది, మిస్డ్ కాల్ అవుతుంది, లేకపోతే వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు, లేకపోతే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మీకు బుకింగ్ చేసిన తర్వాత ఒక కస్టమర్కి ఎన్ని రోజుల్లో సిలిండర్ డెలివరీ ఇస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారంగా? 12వ తారీఖు ఇస్తున్నామండి. వాళ్ళు 12వ తారీఖు ఇస్తున్నాం, 17వ తారీఖు కదా 5 రోజులు పడుతుంది. అంటే సాధారణంగా చూసుకుంటే మీకు ప్రతి నెల ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? మామూలుగా ఎన్ని బుకింగ్స్ వస్తాయి, ఎన్ని డెలివరీ చేస్తారు? గతానికి భిన్నంగా ఇప్పుడు ప్రస్తుతం ఎన్ని వస్తున్నాయి? యాక్చువల్గా పాత రోజుల్లో లాస్ట్ మంత్ అయితే నేనైతే 24 hours లోపలే డెలివరీ చేశాను. 7,000 to 8,000, 7,500, 8,000 డెలివరీ చేస్తున్నాం ఫర్ మంత్. ఇప్పుడు అదే రకంగా సిలిండర్లు అయితే వస్తున్నాయి కానీ బుకింగ్ బాగా పెరిగిపోయింది, ప్యానిక్ బుకింగ్ అయిపోయింది. ప్యానిక్ బుకింగ్ అవ్వడం వల్లే బ్యాక్లాగ్ ఉంది. ఈ 5 రోజులు అనేది ప్యానిక్ బుకింగ్ మూలంగానే వచ్చింది. ఇప్పుడు ఒక సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత 25 రోజుల్లో గ్యాస్ అయిపోతుంది, గ్యాస్ తర్వాత బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 25 రోజుల తర్వాత బుక్ చేసుకున్న వాళ్ళకి వెంటనే సిలిండర్ అందుబాటులో ఉంటుంది. అంటే సింగిల్ సిలిండర్ అయితే 25 రోజులు అండి, డబుల్ సిలిండర్ అయితే 30 days, అదే రూరల్ అయితే కనుక 45 days ఇచ్చారు. ఎంబటే అంటే 5 days, ప్యానిక్ బుకింగ్ మూలంగానే 5 days వస్తుంది అంతే. ఖచ్చితంగా సిలిండర్ గ్యాస్ కొరత అనేది ఎక్కడా లేదు, ప్రజలు ఆందోళన చెందొద్దు. ప్రభుత్వం అన్ని విధాలుగా గ్యాస్ అనేది సిద్ధంగా ఉంచింది. ఎక్కడికక్కడ ఏజెన్సీలు ఈరోజు గ్యాస్ అనేది కూడా బుక్ చేస్తే లోడ్ అనేది కూడా రేపటికి వస్తూ ఉంది. ఆ ప్రాధాన్యత క్రమంలో ఏదైతే 12వ తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు ఇస్తున్నారు, 13వ తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి రేపు ఇస్తున్నారు, 14వ తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి ఎల్లుండి ఇస్తున్నారు. అట్లా ప్రాధాన్యత క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా బుకింగ్స్ జరిగిన ప్రతి ఒక్కరికి కూడా సిలిండర్ వస్తుంది. ఎవరు ఆందోళన చెందొద్దని చెప్పి తహసీల్దార్ గోపాలకృష్ణ అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక బ్లాక్ మార్కెట్ను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. ఇటు డొమెస్టిక్ సిలిండర్లను తీసుకెళ్లి కమర్షియల్గా ఉపయోగించుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే కనుక వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే ఆయన హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దు. ప్యానిక్ బుకింగ్ అంటే గ్యాస్ దొరకదేమో, ఇక ముందు పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందేమో, ఈ రోజు తప్పితే గ్యాస్ దొరకదేమో అని చెప్పి ఆందోళన చెందవద్దు. ఖచ్చితంగా మీరు ప్రాధాన్యత క్రమంలోనే ఈరోజు గ్యాస్ అయిపోతే బుక్ చేసుకున్న తర్వాత 4 నుంచి 5 రోజుల్లోపు ప్రతి ఒక్కరికి కూడా సిలిండర్ ఇచ్చే విధంగా కూడా సిద్ధంగా ఉన్నాము. అందుకు అనుగుణంగానే గ్యాస్ లోడ్లు అనేవి కూడా వస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ సిలిండర్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందొద్దు, అపోహలు నమ్మొద్దు, అసత్య ప్రచారాలను కూడా నమ్మొద్దు అని చెప్పినైతే మీరు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, STV తెనాలి.